శ్రీకాకుళం జిల్లా సంఘంకి ఎన్నికలు నిర్వహించాలి. పలాస కాశీబుగ్గ సంఘాల విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లాలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పలాస కాశీబుగ్గ పట్టణాలకు విడివిడిగా కళింగ కోమటి సంఘాలు చాలా బలీయమైనవిగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక కళింగ కోమటి జనాభా కుటుంబాలు కలిగిన ఏకైక జంట పట్టణం. వీరు ప్రస్తుతం జిల్లా సంఘంకి సాంప్రదాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొట్టు పెట్టి అధ్యక్షుడిని ఎంపిక చేస్తే నియంతగా వ్యవహరిస్తున్నారని వారు అంటున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఓట్లు వేసిన వారికి, వేయించుకున్న వారికి బాధ్యత ఉంటుందని, కళింగ కోమటి జాతికి న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం వారి మాటల్లోనే విందాం. ఈ విషయంలో పలాస సంఘం అధ్యక్షులు డోకి నాగేశ్వరరావు గారు, గౌరవ అధ్యక్షులు మల్లా కృష్ణారావు గారి సమక్షంలో పలు విషయాలు ప్రస్తావించారు. అదేవిధంగా కాశీబుగ్గ సంఘం అధ్యక్షులు కోటిని దుర్గాప్రసాద్ గారు కూడా పలు విషయాలను, వారి అభిప్రాయాలను వెల్లడించారు. రెండు సంఘాల ముఖ్యమైన నాయకులు, వ్యాపారవేత్తలందరితో చర్చించి అందరి అభిప్రాయంగా తాము అధ్యక్షులుగా వెల్లడించామని వివరించారు. వీరితో పాటు తమ్ముడు కామేశ్వరరావు, కోటి శేషగిరిరావుతో పాటు బోయిన విజయ్ కుమార్, పెంట జనార్దన్ రావు తదితర ప్రముఖులు, స్థానిక ముఖ్యులు పాల్గొని వీరికి సహకరించారు. నిన్న శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సమావేశం అని చెప్పి నర్సంపేట అధ్యక్షులు వారు నర్సంపేటలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ సమావేశంలో జిల్లా మొత్తం అన్ని సంఘాల కార్యవర్గాన్ని ఆహ్వానిస్తూ ఒక చక్కనైన ఆతిథ్యాన్ని పెట్టారు. అంతవరకు మా అందరం ఆనందంగానే ఉన్నాం. వారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సంఘంలో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తులు ఆ సంఘాలని వాళ్లే కించపరిచే విధంగా ప్రవర్తించే విధానం నిన్న అక్కడ జరిగింది. ఎందుకంటే నర్సపేట సంఘం వారు అంత చక్కనైన ఆతిథ్యం ఇచ్చినప్పుడు మిగతా పెద్దలు కూడా ఆ రీతిలో వ్యవహరిస్తే చాలా బాగున్నాం. అది కాకుండా ముందు సంఘాలకి, అన్ని సంఘాలకి అధ్యక్ష పిఎస్టీకి పిలిచి వాళ్ళనేమో కించపరిచే విధంగా ఎలక్షన్ కాదు సెలక్షన్ అన్నారు. అలా కాదు, ఎలక్షన్ పెట్టాలి అని ఈ సంఘాలన్నీ కూడా కోరడం జరిగింది. కోరిక మీదకు ఎవరు అసలు రాష్ట్ర సంఘానికి కానీ జిల్లా సంఘానికి కానీ సంబంధం లేని వ్యక్తి ఒక ఆయన లేస్తూ మీ కాశీబుగ్గ పలాస గురించి, మా గ్రామాల గురించి సంబోధిస్తూ ఏంటి మీ ఊర్లో తగులు మీరే తేల్చలేకపోయారు, మీకు పదవులు ఎందుకు అన్నారు. అలాగే పదవులే మాకు వద్దు అనుకున్నప్పుడు అసలు రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీనికి పనికిరాడు. ఎందుకంటే ఈ రోజు కాశీబుగ్గలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఈ రోజు వరకు క్లారిఫై అవ్వకపోవడానికి, అది సమస్య కన్నా పెరిగిపోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మేము చెప్పాము, ఏమండి మీరు ఏదైతే తలుపులు బద్దలు కొట్టే విధానం అనుకుంటారో అది కరెక్ట్ కాదు, సౌమ్యంగా రండి, ఆ అబ్బాయికి ఎవరైతే వికలాంగుడు ఉన్నాడో ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో పెడదాము, మా సంఘం తరఫున వస్తాము, ఒక సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉండమని చెప్తామని చెప్పాము. కానీ వాళ్ళు అది పెడచెవిని పెట్టి ఆ ఇంటి మీదకి ఒక 100 మందితో వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఆ అమ్మాయిని అబ్బాయిని పెట్టారు. ఏ సంఘ అధ్యక్షుడైనా, ఏ వైశ్యుడైనా సరే ఒక కుటుంబాన్ని కలపాలి అంటే శాంత స్వభావంతో ఉండాలా, శాంతంగా చెప్పి చేయాలి తప్ప ఇలాగా తలుపులు బద్దలు కొట్టి ఆ ఇళ్లలో దూరి నానా బేభత్సం చేసే ఆ కుటుంబాన్ని ఈ రోజు వీధి పాలు చేసిన పాపం కూడా ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళకి ఉంటుంది. అది నా అభిప్రాయం. అలాంటివి తప్పుడు కార్యక్రమాలు మీరు చేసి మా సంఘాలని ఆ మీటింగ్ లో మీరు కించపరచడం అది చాలా క్షమించడానికి తప్పు. అసలుకి అది చెప్పడం కానీ తర్వాత మీటింగ్ లాస్ట్ లో కూడా మీకు నచ్చిన ఉండండి, నచ్చని వారు దొబ్బేయండి అని ఒక దుర్భాషలు ఆడుతూ తర్వాత వాళ్ళ అబ్బాయిలు అంటే రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వాళ్ళ తమ్ముడు రమేష్ గారి అబ్బాయిలు రౌడీల్లాగా బయట నుండి వచ్చి లాంగ్వేజ్ ఏంటంటే ఒక చెత్త లాంగ్వేజ్ మాట్లాడుకొని, అంటే ఒక సంఘాలు మీటింగుల్లో అలాంటి వర్డింగ్ ఉండకూడదు. ఏంటి అలాంటివి వాళ్ళు అంత దుర్భాషలాడుతూ ఉన్న సంఘాల టీఎస్టీని మీరు ఉంటున్నట్టు లేదా తోపియండి మా ఇష్టం అంటూ వాళ్ళు నిన్న చేసిన సంభాషణని మేము మా పలాస కాశీబుగ్గ సంఘాల నుండి మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఏదైతే సమావేశం ముఖ్య కార్యక్రమం ఉందో ఎన్నిక, ఎంపిక అని ఏదైతే మేము ఇప్పటికి కూడా మేము ఎలక్షన్కే మొగ్గు చూపిస్తున్నాము. అందులో ఓటమి గెలుపు అనేది అది దైవాధీనం, మనం చెప్పలేము.
ఉన్న సంఘాల ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేసుకుంటారు. అందుకు ఈ రోజు కూడా మేమైతే బొట్టు పెట్టే విధానానికి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మేమైతే ఎలక్షన్కే మేము మొగ్గు చూపిస్తున్నాం. తర్వాత ఏదైతే నిన్న అక్కడ సభలో కాశీబుగ్గ పలా సంఘాల కోసం దుర్భాషలాడుతూ తప్పుడు మాట్లాడారో వాళ్ళు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలా. దీన్ని రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన ఆలోచించి అది మంచి పద్ధతే, మంచి సాంప్రదాయమా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సమక్షంలో జరిగిన దానికి ఆయన ఖండనివ్వకుండా కనీసం ఆ డయాస్ మీద సరే ఏదో తప్పు జరిగింది అది వెనక్కి తీసుకోండి అని అనడం కానీ లేకపోతే సభామూలకంగా అక్కడ సారీ చెప్పడం కానీ ఏది జరగలేదు. అందువల్ల మేమైతే దీన్ని సీరియస్ గానే తీసుకుంటున్నాం. మేమైతే ఈ బొట్టు పెట్టే ఎన్నికకి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల మా యందు దయించి మిగతా సంఘాల వారు కూడా ఈ విధానాన్ని ఇక్కడతో ఆఫ్ చేసి ఎన్నిక విధానాన్ని పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు నిన్న కూడా నేను అక్కడ మీటింగ్ లో కూడా చెప్పాను, ఒక వ్యక్తికి మనం ఓటేసి గెలిపించామంటే తప్పు అయితే ఒప్పు అయినా మనం ఆయనకి అడిగే హక్కు మనకు ఉంటుంది. బొట్టు పెడితే ఎక్కడో ఎవరో బొట్టు పెడతారు, మనం వెళ్ళి మాట్లాడితే నీకు సంఘం పోరంటాడు. ఎందుకంటే నిన్న మీటింగ్ లోనే ఇష్టం ఉంటే ఉండండి, ఇష్టం లేనట్టు పోండి అన్నారు. ఆ ఒక రాష్ట్ర సంఘ జిల్లా మీటింగ్ లోనే రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎదురుగానే మరి ఆయన మీకు నచ్చిన ఉండండి వెళ్ళిపోండి అన్నప్పుడు రేపొద్దు మన జిల్లా అధ్యక్షుడు ఎవరికో బొట్టు పెడితే మనం వెళ్తే మన సమస్య లేట్ చెప్పగలం. అలాగని నేనైతే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రెండు సంఘాల తరఫున మేమైతే బొట్టు పెట్టే విధానానికి స్వస్తి చెప్తూ ఎన్నిక విధానానికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఒకవేళ కాకుండా అదే బొట్టు పెట్టే కార్యక్రమం చేసినట్టయితే ఈ విధానానికి మేము వ్యతిరేకిస్తూ రేపొద్దున ఎవరికి బొట్టు పెట్టినా సరే మేము మల్లాకృష్ణ గారికి బొట్టు పెట్టచ్చు, లేదంటే మన సోంపేట షణ్ముఖరావు గారికి పెట్టచ్చు. ఎవరికైనా సరే మేము ఆ విధానానికి స్వస్తి పలుకుతూ దానికి వ్యతిరేకిస్తూ వాళ్ళని మేము జిల్లా అధ్యక్షులుగా మేము గుర్తించడం లేదు. అది మల్లాకృష్ణ గారు కావచ్చు, ఆయన కావచ్చు, ఎవరైనా సరే ఈ బొట్టు పెట్టే విధానానికి మేము వ్యతిరేకము. ఈ విధానాన్ని మేము యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకు జిల్లా ప్రజలందరూ కూడా మా విషయాన్ని మీరు పరిగణన తీసుకొని దానిపై మీరంతా కూడా ఒక మంచి ఆలోచనతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇదే చర్చలు ఉన్నాయా? 9/9/2025 మంగళవారం నాడు నర్సంపేట మేఘనా ఫంక్షన్ హాల్లో నర్సంపేట సంఘం వారు జిల్లా సంఘ కార్యవర్గ సంబంధించిన ఎన్నిక గురించి ఆ రోజు ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. వారు ఇచ్చిన ఆతిథ్యం అన్ని కూడా మా పలాస సంఘం తరఫున ఎంతో ఆయనకి వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఆతిథ్యానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మొదటిగా నేను తంగుడు జోగారావు గారికి జిల్లా అధ్యక్షులుగా హోదా నన్ను పిలిచినప్పుడు మీరు పలాస సంఘం తరఫున రండి, 9వ తేదీన మంగళవారం నాడు మేఘనా ఫంక్షన్ హాల్లో జరుగుతుంది సర్వసభ సమావేశం అని చెప్పినప్పుడు నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే దీంట్లో ఉన్న అంశాలు ఏమిటి, తీర్మానాలు ఏంటంటే ఆయన క్లియర్ కట్గా జిల్లా సంఘ అధ్యక్ష కార్యవర్గానికి ఎన్నిక జరుగుతుంది. మరి ఇదివరకు జరిగే కార్యక్రమాన్ని కొనసాగించడానికి అని చెప్పి మీరు పెట్టారు. దాని సంగతి ఏంటని అడిగితే అది పొరపాటు జరిగింది, దాన్ని మీరు ఉపసంహరించుకొని ఈరోజు జరిగిన సమావేశంలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మేము ఆయనకి ఆ రకంగా చెప్పినందుకు అభినందించడం కూడా ఫోన్లో జరిగింది. రెండో విషయం, మీరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతీయ సంఘాలకు పిలిచి ఒక కార్యక్రమాన్ని రూపకల్పించినప్పుడు మీరు ఇదివరకు చెప్పిన ఎన్నిక కార్యక్రమాన్ని కాకుండా దాన్ని పక్కదావు పట్టించి నామినేటెడ్ విధానాన్ని మీరు కొనసాగించడం అనేది మా పలాస సంఘం అనేది తీవ్రంగా ఖండిస్తుంది. మాకు పలాస సంఘానికి కానీ కాశీబుగ్గ సంఘానికి కానీ మిగతా సంఘాలు కానీ అందరికీ పిఎస్టీలు పిలిచి మాకు ఏ సంఘానికి సంబంధించిన పిఎస్టీలు వేరేగా సపరేట్గా సీటింగ్ ఏర్పరిచి అన్ని రకాలుగా మర్యాద చేసి మా ఒక్క అభిప్రాయాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఏదీ లేకుండా మీరు ఏకకంఠంగా ముక్తకంఠంగా మేము ఇదివరకే బొట్టు పెట్టడం కార్యక్రమం జరిగిందని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు చెప్పడం అనేది మా పలాస కాశీబుగ్గ సంఘాలు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ విధానాన్ని ఈ మీటింగ్తో కాకుండా రాబోయే మీటింగ్లో కూడా రాబోయే టర్మ్లో కూడా ఒక చక్కనైన
ప్రతి ప్రాంతీయ సంఘాలను పిలిపించి పిఎస్టీలు పిలిపించి ఓ చక్కటి విధానం ఎన్నిక విధానం జరిగినప్పుడైతే ఆ ప్రాంతీయ సంఘాలకి బలం చేకూరుతుంది. ఆ విధంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ కూడా సహాయ శాఖలు అందించడానికి ప్రతి ఒక్క సంఘానికి ఆయన కూడా అందించడం జరుగుతుంది. ఈ విధానాన్ని మనం ప్రవేశపెట్టి నూతన వరవడి కింద వెళ్ళాలి. ఇదే జరగాలి తప్ప మీరు ఏదో నామినేట్ పోస్టులు పిలిచి మా అందరినీ ఒక నష్టపేట రప్పించి ఇంత ప్రయాసంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాకు సమయాన్ని వెచ్చించి మాకు పిలిచిన మర్యాదలు కానీ గౌరవం కానీ ఏమాత్రం కూడా ఆ మీటింగ్లో మాకు ఇవ్వకుండా మమ్మల్ని చాలా అవమానపరిచే విధంగా మీరు వ్యవహరించినందుకు మా పలాస సంఘం తరఫున ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. రెండో పాయింట్, మీరు స్టేజీ మీద ఎవరిని మీరు డయాస్గా పిలిచాలి? జిల్లా కార్యవర్గ సభ్యుల్ని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని మీరు డయాస్ పిలిచి హామీ చేయాలి. అంతేగాని ఇతర సంఘాల తాలూకా వాళ్ళని పిలిచి వాళ్ళని డయాస్ మీద కూర్చోబెట్టి మా ఇరు సంఘాలకి నానా దుర్భాషలు ఆడిన బోయిన రమేష్ గారు ఆ విధంగా మాట్లాడడం మా పలాస సంఘం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో మేము పలాస సంఘం, కాసిపు సంఘం ఈ విషయానికి వచ్చేసరికి మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ఈ రకంగా దూషించారో బేషరతుగా మీరు దాన్ని తీసుకుంటారో, క్షమాపణ చెప్తారో అది మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఈ విషయంలో పలాస కాసిపు సంఘం మూకమ్మడిగా మీరు నామినేటెడ్ చేసి అదే జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించిన నాడు మేము మా ఉభయ సంఘాలు ఆ నియమించిన వ్యక్తికి మేము గుర్తించాము. రేపు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము అవాయిడ్ చేస్తున్నాం. ఇది మా తీర్మానం, మా అభిప్రాయం. జై వాసవి మాత.